Now let us have a time of quietness. Please let us all have a time of focusing on the Word of God. Let us look at Ephesians 5th chapter. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 25. 25వ వచనము. Husbands, love your wives. పురుషులారా మీరును మీ భార్యలు ప్రేమించుడి. Just as Christ also loved the church and gave himself to her. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. So here we see a call to a husband to love his wife. ఇక్కడ పురుషునికి లేకపోతే భర్తకి ఒక పిలుపు దేవుడిస్తూ అంటున్నాడు తన భార్యను ప్రేమించమని. There's a comparison given. ఇక్కడ ఒక పోలిక ఇవ్వబడతా ఉంది. As Jesus gave himself. యేసు ప్రభు ఇచ్చినట్లుగా అన్న ఒక పోలికతో ఇది చెప్పబడుతూ ఉంది. You know, that is, Jesus gave himself without keeping anything back. యేసు ప్రభు తన కొరకు వెనక ఏది ముంచుకోకుండా సమస్తం ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ లేఖనం ద్వారా తెలియబడతా ఉన్నది. That's the love of God. అది దేవుని యొక్క ప్రేమ. And God wants that love to be in a home which he is building. ఆ ప్రేమ దేవుడు కట్టుచున్న గృహంలో ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. So it is very important when you build a home with Christ, there are certain factors essential for a home. ప్రభు చేత గృహము కట్టబడుచున్నప్పుడు కొన్ని ముఖ్యమైనవి ఆ గృహంలో ఉండడం ఎంతో అవసరం. There are certain keys. కొన్ని ప్రాముఖ్యమైన అంశములు, కొన్ని ప్రాముఖ్యమైన తాళపు చెవులు లాంటివి. A key has a forward. Can you stop serving for the time being, please? Please ask someone to stop serving. Lord, a few minutes. Let us have a time for having the Word of God. We will have the serving of the food kept aside for some time. First thing is that for the key, the word K is essential. ఒక తాళములోని ఇంగ్లీష్ లో మనం చూస్తే కే అనే అక్షరం ఉంటది. దాంట్లో కే అనే పదమునకు అర్థం ఏమిటంటే that's a knowledge. అది జ్ఞానము. కే అనగా జ్ఞానము, నాలెడ్జ్. Knowledge in many aspects of life. జీవితంలో అనేక సందర్భంలో జ్ఞానము చాలా అవసరమై ఉన్నది. First knowledge is about God. మొదటి జ్ఞానము దేవుని గురించే జ్ఞానమై ఉండాలి. Knowing God. దేవుని తెలుసుకోవడము. When two joins together, ఇద్దరు కలిసినప్పుడు they must know God. వారు దేవుని తెలుసుకోవాలి. They must have the knowledge of God in their lives. వారి జీవితంలో దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. They must know God in every way that God helps them to build their house. ప్రతి విషయంలోని ప్రతి మార్గంలో దేవుడు వారి గృహమును కడతాడనే జ్ఞానం వారికి కలిగి ఉండాలి. Today morning when I was in the church, one woman was praying there. ఈ దినము మన యొక్క మందిరములో ఒక స్త్రీ ప్రార్థన చేస్తూ ఉండినది. I saw she showed me one letter written by her husband. ఆమె తన యొక్క భర్త రాసిన ఒక ఉత్తరం నాకు చూపించినది. He has written, for these reasons I want to divorce you. ఆయన ఆ ఉత్తరంలో ఏమి రాస్తారంటే ఈ కారణములు బట్టి నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని రాశాడు. I felt so sad. నేను చాలా విచారపడ్డాను. I said, you please bow down and pray. నేను చెప్పాను, నువ్వు దయచేసి మోకరించి ప్రార్థన చేయని ఆమెతో చెప్పాను. Look to God. దేవుని వైపు చూడు. The key of the blessing comes from God. ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క తాళపు చెవి దేవుని దగ్గర నుంచి వస్తుందని చెప్పాను. Call upon God. దేవునికి మొర్రపెట్టుము. He is in control of the universe. ఆయన సమస్త భూగోళములను ఆధీనంలో ఉంచుచున్న దేవుడు. God controls the affairs of men. దేవుడు మనుషుల యొక్క గుణలక్షణములు కూడా ఆయన ఆధీనంలో ఉంచగలడు. Today families are falling apart. ఈ దినంలో కుటుంబాలు విడిపోతా ఉన్నాయి. The reason, కారణం ఏమిటంటే they don't keep God first in their lives. కారణం ఏంటంటే వారి జీవితంలో మొదటగా దేవుని ముందు పెట్టరు. They don't know God in their lives. వారి జీవితంలో దేవుని ఎరిగి ఉండరు. The ways of God they don't follow. దేవుని యొక్క మార్గములు వారు అనుసరించరు. And they don't know the word of God directing and guiding them. దేవుని యొక్క వాక్యం వారు నడిపించడము, వారిని ప్రోత్సహించడం వారికి నచ్చదు. So first we must find God. మొదటగా మనం
దేవుణ్ణి కనుగోవాలి. When two are joined together, ఇద్దరు మరి కలుసుకుంటూ ఉంటున్నప్పుడు they must have God in their lives. వారి జీవితంలో దేవుని కలిగి ఉండాలి. They must find the ways of God. దేవుని యొక్క మార్గములు వారు కనుగొనాలి. And they must seek God and learn His ways. వారు దేవుని యొక్క మార్గములు వెతికి ఆయనను కనుగోవాలి. You know, when you look at the book of Hosea, 4th chapter, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినప్పుడు verse 6 says, 6వ వచనం ఏం చెప్తుందంటే, due to the lack of knowledge they suffer. ఆ మనుషులకి జ్ఞానము లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారని అక్కడ వాక్యం తేటగా చెప్తా ఉంది. Knowledge of God. దేవుని యొక్క జ్ఞానము. Oh, we need that knowledge. Today the world seeks for every other knowledge. ఈ దినములో ప్రపంచం ఇతరమైన జ్ఞానముల కోసం వెతుకుతా ఉన్నది. Artificial intelligence. ఆర్టిఫిషియల్ ఈ సంబంధించి భౌతికమైన వాటి యొక్క జ్ఞానము. The way of the world. The way of the world. The world is. లోకము యొక్క మార్గములు. Oh, that is very different from God's ways. దేవుని యొక్క మార్గములకు లోక మార్గము పూర్తిగా భిన్నముగా వ్యత్యాసముగా ఉంటా ఉన్నాయి. How to gain riches and build their own kingdoms. దేవుని యొక్క కుటుంబమును కట్టాలంటే ఆ పరిజ్ఞానము ఆ జ్ఞానము ఆ యొక్క ధననిధి వారు కలిగి ఉండాలి. But God wants us to keep Him first in our lives. దేవుడు మన జీవితంలో ఆయనను ముందు పెట్టుకోవాలని ఆశపడతా ఉన్నాడు. So when two build their homes together, వారు ఇద్దరు కలిసి కుటుంబమును కట్టినప్పుడు they must prepare their hearts. వారి యొక్క హృదయమును మొదటగా సిద్ధపరచుకోవాలి. They must ask God to help them in every area. వారి ప్రతి జీవితంలో ప్రతి సందర్భంలో దేవుని యొక్క సహాయం వారు కోరాలి. Ask God to give wisdom to build a home. వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుని జ్ఞానం కావాలని దేవుని అడగాలి. And they must pray together. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. That the Spirit of God will help us in all decisions concerning that home. ఈ గృహంలో ప్రతి అంశంలో వారి యొక్క నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ జ్ఞానం ఎంతో వారికి ఉపయోగపడుతుంది. So as we look at this key, ఈ యొక్క తాళపు చెవిని మనం చూసినప్పుడు, you know, the second alphabet is E. ఆ కీలోని రెండవ అక్షరము ఈ. That means equality. ఆ ఈ అంటే సమానత్వము. God has created both man and woman. దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. And God wanted equality between them. దేవుడు వారి ఇరువురి మధ్యన సమానత్వం ఉండాలని కోరుతా ఉన్నాడు. But when they build a home, కానీ గృహాలు కడతా ఉన్నప్పుడు there is a very important principle there. అక్కడ ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతం ఉన్నది. That's what we see in the 22nd verse. అదే మనము 22వ వచనంలో చూస్తున్నాము. Wives, submit your husbands as to the Lord. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. So very important. అది చాలా ప్రాముఖ్యమైనది. You know, though they have equality in many aspects of life, వారి జీవితంలో ఇతర విషయంలోని సమానత్వం ఉన్నప్పటికీ, when they build a home, వారు గృహములు కడతా ఉన్నప్పుడు submitting each other, వారి ఇద్దరు సమర్పించుకోవడము, and wife submitting to the husband, భార్య భర్తకు సమర్పించుకోవడము, having an order in that house. ఆ యొక్క స్థితి ఉన్నప్పుడు, ఆ యొక్క క్రమశిక్షణ ఉన్నప్పుడు, that will build a home with Jesus guiding them. దేవుడు యేసు ప్రభువు నడిపించే విధంగా ఆ గృహము కట్టబడుతూ ఉంటారు. So that will enable them to love each other. అది వారి ఇద్దరు ఇరువుని ప్రేమించే విధంగా చేసుకుంటారు. When the principles of God works in a home, దేవుని యొక్క సిద్ధాంతములు ఆ గృహములో ఉన్నప్పుడు God's Spirit will work. దేవుని యొక్క ఆత్మ గృహములో పనిచేస్తుంది. God will help them. దేవుడు వారికి సహాయపడతాడు. They will pray together. వారిద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. And there will be God guiding them. దేవుడు వారు నడిపించడం జరుగుతుంది. You know, many houses we see so many problems coming out. చాలా గృహంలో అనేకమైన సమస్యలతో బయటకు వస్తూ ఉంటారు. One of the first questions I ask them is, do you have a family prayer? నా మొదటిగా ఆ సమస్యలతో వచ్చిన కుటుంబాన్ని నేను ఏమడుగుతానంటే, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా అని అడుగుతాను. Then suddenly the answer comes. అకస్మాత్తుగా వారు ఏం సమాధానం చెప్తారంటే, Oh, the wife says, husband is so hard. So hard. ఆ భార్య ఏం చెప్తుందంటే, నా భర్త చాలా కఠినుడు అని చెప్తాది. And husband says, wife never listens to me. ఆ భర్త ఏం చెప్తారంటే, నా భార్య ఎప్పుడు నా మాట వినదని చెప్తాది. The God's principle of loving each other. దేవుని యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడము. And wife submitting to the husband. అది
అదే రీతిగా తర్వాత ప్రభు చెప్పింది ఏంటంటే భార్య భర్తలకు లోబడి ఉండడము. How important it is. అది ఎంత ప్రాముఖ్యమైన విషయము. That builds a house. అది ఆ కుటుంబాన్ని కట్టే విధముగా చేస్తది. Everything in that house should be proper. ఆ విధంగా ఆ యొక్క గృహం అన్ని సరి సమానంగా కొనసాగడానికి సహాయపడుతుంది. The state of many houses today ఈ దినముల అనేక గృహముల పరిస్థితి మనం చూసినప్పుడు are like a house without a roof. ఆ గృహములు ఎలా ఉన్నాయంటే పైకప్పు లేని గృహములుగా ఉంటున్నాయి. No proper order. సరైన పరిపక్వత లేని స్థితి. No time for prayer. ప్రార్థనకు సమయం లేకపోవడం. No time for God. దేవునికి సమయం లేకపోవడం. They have many time for entertainment, fun. లోకంలో వినోదకరమైన వాటి కోసము ఎంతో సమయం వెచ్చిస్తా ఉన్నారు. Oh, what a sad state that home becomes. ఆ విధముగా జరగడం వల్ల గృహము ఎంతో విచారకరమైన పరిస్థితిలో ఉంటుంది. But that's not what Christ wants. దేవుడు ఆ రీతిగా ఉండాలని ప్రభు కోరటం లేదు. Jesus should be the prime position in your house. యేసు ప్రభు మన ఇంటిలోని ప్రాముఖ్యమైన స్థానంలో ఉండాలి. And yield yourself to Christ. మనము దేవునికి సమర్పించుకోవాలి. The husband loving the wife. భర్త భార్యని ప్రేమించాలి. And the wife submitting to the husband. ఆ భార్య కూడా భర్తకు లోబడి ఉండాలి. And there is the Y key, the word key. There is a word alphabet Y. తాళములోని కీ అనే పదములో వై అనే అక్షరం మనం చూసినప్పుడు Y is yielding. వై అనగా సమర్పించుకోవడము. Yielding to Christ. ప్రభువునకు సమర్పణ కలిగి ఉండడము. Wife yielding to husband. భార్య భర్తకు సమర్పించుకోవడం. And the family yielding to the regulations of the Bible, the word of God. బైబిల్ యొక్క సిద్ధాంతములను బైబిల్ యొక్క మాటలకు కుటుంబం అంతా సమర్పణ కలిగి ఉండడం. The children of that home yielding to the parents. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ కుటుంబంలోని పిల్లలు తల్లిదండ్రులకు సమర్పణ కలిగి లోబడి ఉండడం. Then that house becomes a beautiful place in heaven on earth. ఆ గృహము పరలోకమందును భూలోకమందు ఒక అందమైన కుటుంబంగా మారిపోతుంది. So very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Yielding to the word of God. దేవుని యొక్క వాక్యమునకు సమర్పణ కలిగి ఉండడం. Yielding to the elders of the church. చర్చిలోని సంఘములోని పెద్దలకు లోబడి ఉండడము, సమర్పణ కలిగి ఉండడము. Yielding to the word of God. దేవుని యొక్క వాక్యమునకు సమర్పణ కలిగి ఉండడము. And yielding to the word that God speaks to us. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడినప్పుడు దానికి సమర్పణ కలిగి ఉండడం. That should be from the beginning to the end in a family. ప్రతి కుటుంబంలో ఆరంభం నుంచి అంతవరకు అదే ప్రాముఖ్యమైన విషయముగా ఉండాలి. So in the fourth alphabet S in the keys. ఈ తాళములోని ఇంగ్లీష్ లో 4వ అక్షరం ఎస్ మనం చూసినట్లయితే that is satisfaction. అది మనకి సంతృప్తిని కలిగి చేసే విషయం. In the 25th verse here, ఇక్కడ 25వ వచనం మనం చూసినట్లయితే we see about Jesus gave himself. ఇక్కడ ప్రభు తానే ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. He never kept anything back. ఆయన ఎన్నడూ కూడా తన కోసం ఏమీ ఉంచుకోలేదు. He gave his own blood. ఆయన తన స్వరక్తమును మనకి ఇచ్చాడు. His own life. ఆయన సొంత ప్రాణమునిచ్చాడు. He gave everything for the church. ఆ సంఘము కోసం సమస్తం ఆయన ఇచ్చాడు. He gave everything for each and everyone. ఆ ప్రతి ఒక్కరి కోసం అన్ని ఆయన ఇచ్చాడు. He never kept anything back. ఆయన ఏది కూడా తన వెనక ఉంచుకోలేదు. So when a family, husband and wife comes together, వారు భార్యాభర్తలు ఇద్దరు ఏకమైనప్పుడు that should be the way. ఆ రీతిగా వారు ఉండాలి. There is no secrets between them. వాళ్ళిద్దరి మధ్యన ఏమీ రహస్యములు ఉండకూడదు. They love each other. వారిద్దరు ఇరువుని ప్రేమించుకోవాలి. They give each other. ఇద్దరికి ఒకరు ఇచ్చుకునే విధంగా ఉండాలి. They love each other. వారు ప్రేమించే విధంగా ఉండాలి. They care to satisfy each other. వారు ఇద్దరు కూడా సంతృప్తి చెంది ఒకరు సంతృప్తి పరిచేవారుగా ఉండాలి. Husband should care to satisfy his wife. భర్త తన భార్యను సంతృప్తి పరిచేవాడుగా ఉండాలి. Wife should care to satisfy her husband. భార్య తన భర్తను సంతృప్తి పరిచేవాడుగా ఉండాలి. పరిచేదానిగా ఉండాలి. Remember, God's love is selfless. దేవుని యొక్క ప్రేమ స్వనీతితో లేదు. Jesus gave himself. దేవుడు తాను సమస్తమును ఇచ్చాడు. యేసుప్రభువారు He gave himself for you and me. నీ కోసం నా కోసం ఆయన ఇచ్చాడు. What a great love. ఎంత గొప్ప ప్రేమ అది. And let that love be between a husband and wife. ఆ ప్రేమ ఆ భార్య భర్త మధ్య ఉన్నప్పుడు, and when they have the Spirit of Christ helping them to understand what Jesus did for them, క్రీస్తు యొక్క ఆత్మ యేసుప్రభువారు ఏమి చెప్పారో అది వారికి జ్ఞానం కలిగించినప్పుడు, oh, what a life they will lead for the glory of the one who gave his life for them. దేవుడు వారి కోసము ప్రాణం పెట్టిన దేవుడు ఎంత మహిమకరంగా వారి గృహమును ఏ రీతిగా ఏర్పాటు చేసిన
వారికి అర్థమవుతుంది. And here in the 27th verse, ఇక్కడ 22వ వచనం మనం చూసినప్పుడు, that he might present her to himself a glorious church, not having spot or wrinkle or any such things, that should be holy and without blemish. అది కళంకమైనను ముడతైనను లేక అని ఇక్కడ రాయబడుతూ ఉన్నది. So what did we read here? ఇక్కడ మనం చదువుతున్నది ఏమిటి? Ultimately God's purpose ఆఖరిగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, is to build a church ఒక సంఘమును నిర్మాణము చేయాలంటే, కట్టాలి అంటే, without blemish, అది నిష్కళంకముగాను, without wrinkle, అది ముడతైనను, without spot. అది డాగు లేనిదిగా ఉండాలి. You know, that's a purpose for every family. అది ప్రతి కుటుంబంలోని ఉన్న దేవుని యొక్క ఉద్దేశమైనది. You know, one day when Jesus comes back, దేవుడు తాను తిరిగి వచ్చినప్పుడు he must find the families in that way. ఆ రీతిగా దేవుడు ఈ లోకములో కుటుంబమును కనుగోవాలి. Without wrinkle, అక్కడ ముడత ఉండకూడదు, without spot, కళంకం ఉండకూడదు, without blemish. అక్కడ ఏమి మచ్చ ఉండకూడదు. Sadly, in many homes, Christ is lacking. విచారంగా అనేకమైన గృహములో మనము Lacking, no Christ in their lives. అనేకమైన కుటుంబంలో క్రీస్తు లేకపోవడం బట్టి, when that Christ is not there, అక్కడ క్రీస్తే లేకపోతే, all that family is in a very sad state. ఆ కుటుంబం చాలా విచారకరముగా మిగిలిపోతుంది. But Jesus wants to make our homes blameless. దేవుడు మన యొక్క కుటుంబములను నిష్కళంకమైనదిగా చేయాలని చూస్తా ఉన్నాడు. Places where there is satisfaction and joy. దేవుడు వారి కుటుంబంలోనూ ఒక సంతృప్తిని, సంతోషాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. Places where there is peace and oneness. అక్కడ ఆ దేవుడు ఉన్నప్పుడు అక్కడ సమాధానము, అద్భుతములు జరుగుతాయి. Always knowing the love of Christ. దేవుని యొక్క ప్రేమను ఎల్లప్పుడూ ఎరిగి ఉండడం. Jesus gave himself for you and me. దేవుడు నీ కోసం, నా కోసం ఆయన మన కోసం ఇవ్వబడి ఉన్నాడు. No other love is greater than that. ఆ ప్రేమను మించిన ప్రేమ ఈ లోకములో ఏదీ లేదు. Let that love unite these two dear ones. ఆ క్రీస్తు ప్రేమ వీళ్ళిద్దరిని ఐక్యపరచును గాక. Let that love unite Teja and Ruth. ఆ ప్రేమ రూతుని, రవితేజని ఐక్యపరచును గాక. To be part of God's work. వాళ్ళిద్దరు ఆ ప్రేమను ఐక్యపరిచి వారిద్దరు ఇరువురు కూడా దేవుని యొక్క పనిలో భాగస్వాములుగా To be ఉండాలి. a blessing to God's kingdom. దేవుని యొక్క రాజ్యం కోసం ఆశీర్వాదకరంగా ఉండాలి. And build a home with Jesus in that home. ఆ దేవుని యేసుప్రభుని కలిగి ఆ గృహమును కట్టుకునే విధముగా. And having all the blessings which God wants to provide. దేవుడు ఇచ్చే ప్రతి దేవుని వారు కలిగి ఉండాలి. I'll pray. అని ప్రార్థన చేస్తాను. Lord, we thank you for this dear ones. ఈ ప్రియుల కోసం ప్రభా నేను స్తుతిస్తా ఉన్నాను. How Lord Raviteja could find Christ. ప్రభా ఏ రీతిగా రవితేజ నిన్ను తెలుసుకున్నాడు. Lord, you enabled him to understand the love of the cross. ప్రభా నీవు అతని క్రీస్తు ప్రేమను ఎరిగే విధముగా అతను చేసి ఉన్నావు. And as he desires to build a home, అది ఆ కుటుంబమును కట్టే విధముగా we commit Ruth too. మేము రూతును కూడా నీకు సమర్పిస్తా ఉన్నాము. That she too may grow in the knowledge of the Savior Jesus. ఆమె కూడా క్రీస్తు యొక్క ప్రేమను ఎదిగే విధముగా. And they may build that home with Jesus having the first place there. వారికి ఇద్దరు కూడా క్రీస్తును మొదటి స్థానంలో ఉంచుకునే విధముగా. And bless that home. ఆ కుటుంబాన్ని దీవించుము. With your wisdom and spirit's directions. నీ యొక్క జ్ఞానము చేత, ఆత్మీయ పరిపక్వత చేత. And let them be part of the church where there be no wrinkle or spot. ఆ సంఘములోను ముడతైన కళంకమైన లేని విధముగాను. And help them in every way. ఆ ప్రతి రీతిగాను వారి సహాయం చేయి. We pray for all those who are here. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తా ఉన్నాం. Let them all have this Christ in their lives. వీరందరూ కూడా క్రీస్తుని వారి గృహములో కలిగి ఉండే విధముగా One who gave himself for every one of us. మా అందరి కోసం తానే రిక్తునిగా సమర్పించిన దేవుని కలిగి ఉండేలాగా. Let us have that love in our hearts. ఆ ప్రేమను మా హృదయంలో కలిగి ఉండే విధముగా చేయము. Building us. మమ్మలను కట్టుకుంటూ. Building our homes. మా కుటుంబములు కట్టుకుంటూ. Making our homes in places where a similarity with heaven is manifested and seen. మా యొక్క కుటుంబంలో పరలోకం యొక్క అర్హత కలిగే విధముగా. And let there be blessing for everything that they do. వారు చేసే ప్రతి పనిలోను దీవెన పొందే విధముగా. Guide them and direct them. వారిని నడిపించుము, సంరక్షించు. In Jesus' almighty name we pray. యేసు ప్రశస్త నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.